నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమ ఆసియా మహాయుద్ధానికి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ రహస్యం బయటపడింది. ఇరాన్ కు వ్యతిరేకంగా జరిగిన ఈ సైనిక చర్యలో కేవలం అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయని ఇప్పటి వరకు ప్రపంచం భావించింది. కానీ ఈ యుద్ధంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈ పోషించిన పాత్ర అందరూ ఊహించిన దానికంటే చాలా ఎక్కువని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక సంచలన విషయాన్ని లీక్ చేసింది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల నుంచే ఇరాన్ భూభాగంపై యుఏఈ ఫైటర్ జెట్లు డజన్ల కొద్దీ భీకర వైమానిక దాడులు జరిపినట్లు వెల్లడైన ఈ షాకింగ్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ మిలిటరీ ఈక్వేషన్లను పూర్తి స్థాయిలో మార్చేసే ఒక సంచలన నివేదిక ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం ఇరాన్పై జరిగిన సైనిక చర్యలో అమెరికా, ఇజ్రాయెల్ కూటమితో కలిసి యుఏఈ అత్యంత యాక్టివ్గా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంది. యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే యుఏఈకి చెందిన యుద్ధ విమానాలు ఇరాన్ సరిహద్దులోకి దూసుకెళ్లి అక్కడి సైనిక స్థావరాలను పదే పదే టార్గెట్ చేశాయి. గత ఏప్రిల్ నెలలో అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించిన మరుసటి రోజు వరకు కూడా యుఏఈ తన వైమానిక దాడులను కంటిన్యూ చేయడం విశేషం. ఈ రహస్య ఆపరేషన్లో వివరాలను యుఏఈ ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా బయటపెట్టినప్పటికీ ఈ దాడులకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇంటెలిజెన్స్, ఖచ్చితమైన నిఘా సమాచారాన్ని అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ విభాగాలు యుఏఈకి అందించినట్లు రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. యుఏఈ ఇంతలా ఇరాన్పై పగబట్టడానికి కారణం యుద్ధ సమయంలో ఇరాన్ సైన్యం యుఏఈ భూభాగాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వినాశకర దాడులే. గల్ఫ్ దేశాలన్నింటిలోకి ఇరాన్ అత్యధికంగా యుఏఈ పైనే ఏకంగా 2800కు పైగా డెడ్లీ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. ఈ రేంజ్లో ఇరాన్ రెచ్చిపోవడంతో యుఏఈ తన పాత విదేశాంగ భద్రతా విధానాలను పక్కన పెట్టి తీవ్రమైన ప్రతీకార చర్యలకు దిగింది. గతంలో గల్ఫ్ దేశాలు ఇలాంటి అంతర్జాతీయ యుద్ధాలు జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా, తటస్థంగా వ్యవహరించేవి. కానీ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో యుఏఈ ఇప్పుడు తన వ్యూహాత్మక ప్రయోజనాలను, దేశ భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి దూకుడు నిర్ణయాలకైనా వెనకాడబోనని ఈ యుద్ధం ద్వారా ప్రూవ్ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇచ్చిన స్కెచ్ ప్రకారం ఇరాన్కు గట్టి దెబ్బ తగిలేలా ఆ దేశపు అత్యంత కీలకమైన ఆర్థిక, ఇంధన ఆధారిత ప్రాంతాలను యుఏఈ ఫైటర్ జెట్లు ధ్వంసం చేశాయి. ఇరాన్ వ్యూహాత్మక ఓడరేవు నగరం బందర్ అబ్బాస్, కేష్మ్, అబూ ముసా దీవులతో పాటు లవాన్ ద్వీపంలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, అసలుయోమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను టార్గెట్ చేస్తూ యుఏఈ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల ద్వారా గల్ఫ్ రీజియన్లో శక్తి సమతుల్యతను కాపాడుకోవాలని, తమపై దాడి చేస్తే ఇరాన్ భూభాగాన్ని సైతం బూడిద చేయగలమని యుఏఈ గట్టి సందేశాన్ని పంపింది. భవిష్యత్తులో మధ్యప్రాచ్య రాజకీయాల్లో, భద్రతా వ్యవహారాలలో యుఏఈ ఒక అగ్రగామిగా, అత్యంత ప్రభావవంతమైన సూపర్ పవర్గా మారాలనే ఉద్దేశంతోనే ఈ రేంజ్లో సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించినట్లు అంతర్జాతీయ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నాయి.